ఇంటి ముందే కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న ఓ లాయర్పై దుండగులు దాడి చేసి బంగారు చైన్ లాక్కెళ్లడం ఇప్పుడు నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లాయర్ మెడలో నుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దుండగులు. వరంగల్ నగరంలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, ఒంటరిగా బయట కూర్చున్న వారిని టార్గెట్ చేస్తూ దుండగులు రెచ్చిపోతుండటంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాశీబుగ్గ ప్రాంతంలో జరిగిన ఘటన మరోసారి భద్రతా పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇంటి ముందే కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న ఓ లాయర్పై దుండగులు దాడి చేసి బంగారు చైన్ లాక్కెళ్లడం ఇప్పుడు నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వరంగల్ నగరంలోని కాశీబుగ్గ సొసైటీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం ఓ లాయర్ తన ఇంటి ముందు ప్రశాంతంగా కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆ ప్రాంతాన్ని గమనిస్తూ అక్కడికి చేరుకున్నారు. మొదట సాధారణంగా వెళ్లిపోతున్నట్లే కనిపించిన వారు క్షణాల్లోనే తమ అసలు రూపం బయటపెట్టారు. బైక్ ను నెమ్మదిగా లాయర్ దగ్గరికి తీసుకొచ్చి దుండగుల్లో ఒకరు ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఏం జరుగుతుందో అర్థం కాకముందే దుండగుడు బలవంతంగా సుమారు 2 తులాల బంగారు చైనును లాక్కున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో లాయర్ తీవ్ర షాక్ కు గురయ్యారు. చైన్ లాక్కుని దుండగులు వేగంగా పారిపోవడాన్ని ప్రయత్నించగా బాధితురాలు ధైర్యంగా వారిని వెంబడించే ప్రయత్నం చేశారు. అయితే ఆ తొందరలో ఆమె కింద పడిపోయి గాయాల పాలైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెకు సహాయం చేశారు. దుండగులు మాత్రం క్షణాల్లోనే అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ ఘటనతో కాలనీలో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. ఇంటి ముందే ఇలాంటి ఘటన జరగడం స్థానికులను షాక్ కు గురిచేసింది. ముఖ్యంగా రాత్రి లేదా ఉదయం వేళల్లో బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. దుండగులు వచ్చిన దారి, పారిపోయిన మార్గాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోలీసులు ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల వరంగల్ నగరంలో జరిగిన మరో 2 చైన్ స్నాచింగ్ ఘటనలతో ఈ ఘటనకు పోలికలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఒకే తరహా పద్ధతిలో దాడులు జరగడంతో ఈ 3 ఘటనల వెనుక ఒకే ముఠా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలు, ఇంటి ముందు కూర్చున్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బైక్ పై వేగంగా వచ్చి క్షణాల్లో చైన్ లాక్కొని పరారవుతున్నారని, అందువల్ల బాధితులు స్పందించేలోపే వారు తప్పించుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఇక సీసీటీవీ వీడియోలో దుండగుల కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు సమాచారం. వారి దుస్తులు, బైక్ వివరాల ఆధారంగా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల నగరాల్లో చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతుండటంతో ప్రజల్లో భయాన్ని పెంచుతుంది. ముఖ్యంగా బంగారు ఆభరణాలు ధరించి బయట తిరిగే మహిళలను టార్గెట్ చేస్తూ దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా ఎక్కువసేపు నిల్చోవద్దని హెచ్చరిస్తున్నారు. నిపుణులు కూడా భద్రతా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక రోడ్డుపై ఫోన్ మాట్లాడేటప్పుడు పరిసరాలను గమనించాలి. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని చెబుతున్నారు. అలాగే భారీ బంగారు ఆభరణాలను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు. ఈ ఘటన తర్వాత స్థానికులు పోలీసులు పహారా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాలనీల్లో సీసీటీవీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, రాత్రి వేళల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రజల్లో భయం తొలగేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.